అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి నాకు ఓఫ్రాలో డ్యూటీ పడ్డది. నేను, ప్రసాదు, మా శివారెడ్డి ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఓఫ్రా డ్యూటీకి. అంటే ఈవెంట్ అనమాట. ఎన్బీకే నేషనల్ బ్యాంక్ ఉందండి, నేషనల్ బ్యాంక్కి సంబంధించింది ఈవెంట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ ఏంటి ఈవెంట్ ఏంటి అన్నది మీకు చూపెడతాను. మొత్తం వెళ్ళే దారిలో ఏమేమి మాకు తగులుతాను నేను ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. వెళ్ళేదారిలో ఏమేమి తగిలినాయని చూపెడతాను మీకు ప్రతిదీని. అది వచ్చి డిస్టెన్స్ వచ్చి మనకు వచ్చి ఇది 85 కిలోమీటర్స్ చూపెడుతుంది, కానీ నేను బయలుదేరే టయానికి 92 కిలోమీటర్స్ చూపెట్టింది హవలీ నుంచి. ఏమంటే వెళ్ళే దారిలో నాకు ఒంట్లు కనిపించినాయి. ఒంట్లు ఏంటంటే చాలా దూరంగా ఉన్నాయండి. మేము వెళ్ళేది రైట్ సైడు, కానీ లెఫ్ట్ సైడ్లో మాత్రం కొంచెం బాగా క్లోజ్గా వచ్చినాయి రోడ్ల మీదకి. కానీ నాకు ఇక్కడ మాత్రం అవతల బాగా దూరంగా కనిపించింది. అది అంతంత మాత్రమే ఫోను, ఏదో తీసేస్తున్నాను అంతే. ఓకే, ఇది ఎందుకు తీసానంటే ఇక్కడ ఇసుక మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంటండి. చాలా మొత్తం ఇసుక తుఫాన్ అంటారు కదా, ఏమి కంటికి కనిపించదో అలా వచ్చేస్తుంది అనమాట. రోడ్డు మొత్తం ఇంకేం కనిపించదంట. అందుకోసం ఇక్కడ వీడియో తీసాను. ఇక్కడ వచ్చి దుకాణాలు, ప్రతి దుకాణాలు ఉన్నాయి. గొర్రెలు కూడా ఉంటున్నారండి ఇక్కడ. కానీ వాళ్ళ కష్టం చూస్తే నాకు కంట్లో నీళ్ళు ఒకటి తక్కువండి. పాపం వాళ్ళు ఎండలో కూర్చుని ఎలా ఎలా అమ్ముతున్నారో తెలియదు, కానీ వస్తే ఎవరైనా తీసుకుంటే బేరం అమ్ముతుందో లేదో కూడా తెలియదండి పాపం. ఆ ఏరియా మొత్తంలో ఎడారండి అంతనే. వాళ్ళు ఎక్కడి నుంచి కావాలన్నా నేను కొన్ని వీడియోస్లో చూశాను. ఆ వీడియోస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు మీదకి నడిచి వచ్చారు. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధ కలిగింది. నేను లైవ్లో చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, గుండె తరించిపోయింది. ఏం చెప్పలేం, ఏం నోట్లోంచి కూడా మాట రావట్లేదు. కొంచెం అంత బాధ కలిగింది నాకు వాళ్ళ సిచ్యువేషన్స్ చూసి. వాళ్ళని ఏంటి రోడ్డు పక్కనే గొర్రెలు పెట్టుకుని అక్కడే పడుకుంటున్నారండి. చాలా దీనస్థితిలో ఉన్నారు. కానీ చాలా బాధ కలిగింది. అవన్నీ దాటుకుంటూ వచ్చేటప్పటికి ఓఫ్రా దగ్గరికి వచ్చేటప్పటికి ఓఫ్రా మొత్తం నర్సరీలు అండి. ఇప్పుడు మీకు కనిపించింది మసీదు. ఈ సర్కిల్ మొత్తం ఓఫ్రాలో ఎడారి దాటొచ్చాక పెద్ద సిటీ అండి ఓఫ్రా కూడా. లెఫ్ట్ సైడ్లో సిటీ ఉంది, నేను రైట్ సైడ్ని చూపెడతాను ఎందుకంటే నేను రైట్ సైడ్లో కూర్చున్నాను కాబట్టి. ఇది వచ్చి మొత్తం పెద్ద పెద్ద దుకాణాలు. ఇక్కడ ఏంటంటే మా సైడ్ కడుపు లంక ఉంటుంది. కడుపు లంకలో మాకు అన్నీ దొరుకుతాయి, పువ్వులకు సంబంధించినవి, చెట్లకు సంబంధించినవి, అన్ని రకాల ట్రీలు. ఇక్కడ కూడా అలాగే నర్సరీలు అనమాట ఇవన్నీ. ప్రతిదీ ఇక్కడ కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయి. కాయగూరలు బాగా చీప్ అండి ఇక్కడ. మాకు హవాలీలో చాలా రేటు, ఇక్కడ బాగా చీపు. మేము ఇక్కడ నుంచి పట్టుకెళ్దాం. నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇలాంటి వీడియోస్ కోసం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.